తల పగిలిపోతుంది అశోక్. ఎప్పుడు లేని ప్రాబ్లం ఇలా వచ్చిందేంటి? అంతా జానకి వలే. ఇలా ఫ్రస్ట్రేట్ అయితే తల పట్టడం కాదు, తల బద్దలు కొట్టడం మాత్రమే సొల్యూషన్. ఏంటి? అదే, ఎక్కువ ఆలోచిస్తే తల పగిలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాను. అమ్మగారు కాఫీ తాగండి, తలనొప్పి తగ్గిపోతుంది. కాఫీ ఇవ్వడం, ఇంట్లో విషయాలు కూపీ లాగడం, ఇదేగా మీ పని వాళ్ళ పని. ఓ, ఇది మరీ బాగుందమ్మా. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు నన్నంటారేంటమ్మా? మరి కాఫీ ఇచ్చి కదలక వదలకపోతే ఏమనుకోవాలి? ఇంతకీ అమ్ముకి పాలిచ్చావా? ఇచ్చానమ్మగారు. నువ్వు పట్టవయ్యా మగడా. అశోక్, నీ భార్యకి అంత తలకెక్కిందా? పట్టలేకపోతున్నావు? కుమరయ్య, అమ్మగారు. కార్లో లగేజ్ ఉంది, తీసుకురా. అలాగే అమ్మగారు. పనివాడి ముందు భర్తతో తల పట్టించుకుంటున్నావు? మొగుడంటే విలువ లేదా? ఎలా కనపడుతున్నాడు వాడు నీ కంటికి? తను అడగలేదమ్మా, తనకు తలనొప్పిగా ఉంది అంటే నేనే. అంత తల పగిలేంత కష్టం ఏమొచ్చింది మీ ఆవిడికి? నానమ్మా, అమ్మో, తలకి గాయం ఏంటి? ఏమైంది? అశోక్, ఏం జరిగిందిరా? మాట్లాడరే. నా చిట్టి తల్లిని గాయపరిచింది ఎవరు? ఇంకెవరు? ఉందిగా మీ ఫ్యాన్ జానకి. దాని కూతురు చేసిన నిర్వాకమే. అమ్మా, ఆశ్రిత కావాలని చేయలేదని చెప్పా కదా, నేనే కంట్రోల్ తప్పి పడిపోయాను. పిల్లలు సెలవులిచ్చారని గేమ్స్ ఆడారు. అప్పుడు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అమూల్యకి బ్లడ్ అవసరం పడింది. మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. బయట కూడా దొరకలేదు. రేర్ బ్లడ్ గ్రూప్ కదా. మరి ఎవరు బ్లడ్ డొనేట్ చేశారు? అది బ్లడ్ బ్యాంక్ లో వాళ్ళు. జానకి డొనేట్ చేసిందమ్మా. జానకి బ్లడ్ మ్యాచ్ అయిందా? అవునమ్మా. అంతేకాదు నానమ్మా, తనే నన్ను దగ్గరుండి చూసుకుంది. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది కదా. మేడం, మీరు రెగ్యులర్గా ఏ హాస్పిటల్కి వెళ్తారు? మేడం, మీరు హాస్పిటల్ అడ్రస్ చెప్పండి ప్లీజ్. ఇద్దుకేనా జానకి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ అడిగింది? అవునమ్మా.
నిన్ను నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకు ఆ విషయం చెప్పలేకపోయాను. సరే కానీ మీ ఆవిడకేమైంది? అది అది కొంచెం స్ట్రెస్ ఎక్కువై అర్థమైందిలే. జానకి బ్లడ్ ఇవ్వడం ఈవిడ గారికి నచ్చుండదు, గోల చేసుంటుంది. కానీ తప్పక మౌనంగా ఉండుంటుంది. లోపల కుమిలిపోయి బీపీ పెరిగి నరాలు వేడెక్కి. అవును, జానికి బ్లడ్ అమూల్యకి ఎక్కించడం నాకు నచ్చలేదు అంతే. అందుకే అరిచాను. సిగ్గులేదు ఆ మాట అనడానికి? అమ్మో, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. పర్లేదు, ఉండనివ్వండి. నేను చెడ్డదాన్నని దానికి తెలియాలి కదా. కీర్తి ప్లీజ్. నాకు కదా అశోక్, ఆ మాట మీ అమ్మగారికి చెప్పు. ఇంత మొండి పట్టేంటి కీర్తి నీకు? అమూల్య ప్రమాదంలో ఉన్నా కూడా నువ్వు జానకి సహాయాన్ని వద్దు అనాలనుకున్నావా? పాప ప్రాణాల కన్నా నీ పంతమే ఎక్కువ నీకు. అమ్మా, ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం ప్లీజ్. ఈ వాచ్ రాత్రి అమ్ముని చూసుకోవడానికి వచ్చిన నర్స్ దాయి ఉండొచ్చు. మర్చిపోయిందేమో. వచ్చింది నర్స్ కాదు, జానకి. ఈ వాచ్ జానకిది. తన చేతికి ఉండడం నేను చాలాసార్లు చూశాను. నిన్నెక్కడో చూసినట్టుందే. హాస్పిటల్లో చూసి ఉంటారు కీర్తి గారు. హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ కి కేర్ తీసుకుంటాం కదా, అందుకే మాస్క్ తీయలేను. చూసావా జానకి మనసు ఎంత మంచిదో? నువ్వు తన్ని చూస్తేనే మండిపడుతున్నావే, కానీ తను నిన్ను అమూల్యని చూసుకోవడానికి నర్స్లా వచ్చింది. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు కీర్తి మనుషుల్ని? జానకి అని తెలిసి కూడా దాచారు కదా. నేనొక్కదాన్నే పిచ్చిదాన్ని కదా ఇంట్లో.